బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం చేసే కుట్ర జరిగిందని అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్టాగోష్ఠిలో మీడియా చిట్చాట్తో అయితే ప్రస్తావించారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. చెప్పండి సార్, నిజంగానే చర్చలు జరిగినాయంటారా? ఎవరు చేసిరు చర్చలు? టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు. నేను జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి. మీరు జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరపడానికి అవకాశం ఎట్లుంటుంది? మీరు జరిపిరా చర్చలు? కేసీఆర్ గారు జరిపినరా? ఎవరు జరిపినరు? చిట్చాట్ ఎందుకు? వాళ్ళని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేము పోయినాము, బీజేపీలు తీసుకోలేదని చెప్పుర్రి. తీసుకోలేదు కదా, ఒకవేళ తీసుకునేదంటే మెర్జర్ అయిపోతున్నాయి కదా, తీసుకోలేదు కదా, అదే మాటను అంగీకరించమని చెప్పుర్రి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు విశ్వాసం పోయింది కాబట్టి ప్రత్యామ్నాయంగా మేమే అధికారంలోకి వస్తామనేటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం, పబ్లిసిటీ కోసం, పోయిన ఇజ్జతిని తిరిగి కాపాడుకోవడం కోసం కవిత ఆడుతున్న నాటకం తప్ప ఇందులో కొత్తదేం లేదు. అంటే గతంలో మీరు ఏ విధంగా అయితే కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని ముందే చెప్పారో ప్రస్తుతం అదే జరగబోతుంది. మీరు ఎలా ఊహించారు? ఏ విధంగా చెప్పారు? అంటే 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా అన్న మీద అయ్య మీద కొట్లాట ప్రకటించిన తర్వాత, తండ్రి మీద కొట్లాట ప్రకటించిన తర్వాత ఇంకేముంటుందన్న? బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవడం తప్పితే ఇంకేం మిగిలేదు. కాబట్టి కామన్గా పక్క రాష్ట్రంలో జరిగినటువంటి సందర్భాలన్నీ చూసినాం కదన్న, దాన్ని చూసి ఊహించి రాజకీయంగా ఏం జరుగుతుందనే చెప్పగలిగాను. బీజేపీ కోవట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే ప్రస్తావిస్తుంది. మీరు మాత్రం చెల్లెమ్మ అని సంబోధిస్తున్నారు. అంటే నిజంగానే కోవట్లు ఉన్నారంటారా? చాలా సన్నిహితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఆడబిడ్డని చెల్లానని తప్పని నేను అనుకుంటలేదు, అది నా సంస్కారం అని నేను అనుకుంటున్నాను. కవిత అని ఏకవచనంలో పిలవడం, ఇంకోటి పిలవడం మంచి పద్ధతి కాదు కాబట్టి వారిని చెల్లెమ్మ అంటున్నాను. అది తప్పని నేను అనుకుంటలేను. ఒకవేళ తప్పని ఎవరికైనా అనిపిస్తే నేనేం చేయలేను దానికి. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు అమెరికాలో నిర్వహిస్తున్నారు తాజాగా, దీని మీద మీ స్పందన ఏంటి? అమెరికా వాళ్ళు వచ్చి అయితే ఓట్లు వేయరు నాకు తెలిసి. ఏమైనా చేస్తే గల్లీలో చేయాలి. చెల్లెనే చెప్పింది కదా, ట్వీట్లు పెట్టి అమెరికా పోతే కాదు, ట్వీట్లు పెట్టి జనంలో కొట్లాడమని చెప్తుంది కదా. కవిత గారు చెప్పింది, నేను చెప్పింది దాదాపు ఒకటే రకం కనబడతా ఉంది కదా, అంతకుమించి ఇంకేముంది అందులో తేడా? అమెరికా నుంచి ఓటయ్యారు వీళ్ళు, పోని భారతదేశం గురించి గొప్పలు చెప్పినట్టు తెలంగాణ గురించి గొప్పగా చెప్తుంది ఏం లేదు అక్కడ వీళ్ళు. కాబట్టి అది వాళ్ళ ప్రచారం కోసం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. మీరు కేసీఆర్, కేటీఆర్, కవిత చెల్లని రూపాయి నోటు ప్రస్తుతం అని అయితే చెప్పారు. ఏ విధంగా చెప్తున్నారు అసలు? ఇది వాళ్ళు చెప్పిన మాటలే అన్న, వాళ్ళే ఏం చెప్పారు. ఇదే కేటీఆర్ గారు ఏం చెప్పారంటే, భువనగిరిలో చెల్లలేదు, భువనగిరిలో ఓడిపోయినరు, ఇక్కడ గెలుస్తారా? దుబాకలు ఓడిపోయారు, మెదక్లో గెలుస్తారా? ఇవన్నీ చెల్లని రూపాయలని వాళ్ళు చెప్పారన్న. ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో ఓడగొట్టింది అంటే మీరు చెల్లని రూపాయలే కదా మీ భాషలో. అంటే వాళ్ళ భాష వాళ్ళకే చెప్తే అర్థమవుతుందని ఆ పదాలు వాడినాను నేను. ఇప్పుడు మిమ్మల్ని రఘునందన్ రావు దుబాకలు ఓడిపోయాడు, మెదక్లో ఎట్లా చెల్తాడు అని అడిగారు. మెదక్ ప్రజలు చెల్లిన రూపాయని చేసిరు కదా, మిమ్మల్నే చెల్లని రూపాయలని అన్నారు కదా. అదే విషయాన్ని వాళ్ళకి తిరిగి గుర్తు చేసిన అన్న. ఎన్నికలప్పుడు వాళ్ళు మాట్లాడిన పదాలు, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని వాళ్ళకి ఇచ్చిన అన్న. నేనేం కొత్తగా అనుకోలే, నేనేం కొత్త సంస్కృతం చెప్పలేదు, కొత్త సాహిత్యం చెప్పలేదు. ఎన్నికల కంటే ముందు వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చినటువంటి ఆనిముత్యాలను అన్నింటినీ పోగు చేసి తిరిగి అదే ఆనిముత్యాల దండను వాళ్ళకే ఇచ్చేసి. అంటే సార్, ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితేనేమి, ఇలా బయటకు వచ్చి కొన్ని లుకలుకలు జరగడం అయితేనేమి, ఏ విధంగా అంటారు? రాజకీయ పరంగానా లేదా మనీ కోసమా, దేని గురించి? సో వారసత్వం కోసం, వారసత్వంగా వచ్చిన సంపద కోసం, భవిష్యత్తులో అధికారం ఎప్పుడైనా వస్తే ఆ అధికారాన్ని పంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి ఏం లేదు. గతంలో మీ కుమార్తెకు సంబంధించి హాస్పిటల్ ఓపెనింగ్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. కాబట్టి హరీష్ రావు బీజేపీ కోవటని చాలామంది భావిస్తున్నారు. అలాగే ఆరోపణలు, విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? సో ఆ రోజు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రి. నాట్ ఓన్లీ హరీష్ రావు గారు, అంతకంటే ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చినారు, ఆ స్థానిక శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ గారు వచ్చినారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చినారు. దాని కోవర్ట్ అయితే, ఒకవేళ కవిత గారికి హాస్పిటల్ ఓపెన్ చేయడమే కోవర్ట్ అని అనిపిస్తే ఆ రోజే మరి హరీష్ గారిని మంత్రివర్గం నుంచి తొలగించాలి కదా. ఆ రోజైతే మీ నాయనకు నీకు మధ్యలో సత్సంబంధాలు బాగానే ఉన్నాయి కదా, బంధం దృఢంగానే ఉండే కదా. మరి బంధం దృఢంగా ఉన్నప్పుడు బావ బీజేపీ కోర్టు పనిచేస్తుండు, తీసేయినానా అని చెప్పి ఎందుకు తీసేయించలేదు? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే అధిష్టానం ఒప్పుకుంటుందంటారా యాజ్ ఎంపీగా మీరు? నేను ఒక సామాన్య కార్యకర్తని, భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిని. సో ఊచ్ ఆర్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఊచ్ ఆర్ నాట్ మై ఇన్ స్కోప్. నా స్కోప్లో లేనివి, నా పరిధిలో లేనివి నేను చర్చించడాలను, దాన్ని చూడడానికి మా రాష్ట్ర పార్టీ, మా కేంద్ర నాయకత్వం, దానికి పార్లమెంటరీ పార్టీ బోర్డు, ఇవన్నీ ఉంటాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు, అప్రోప్రియేట్ టైం వచ్చినప్పుడు మా గౌరవ పార్టీ పెద్దలు అందరూ కూర్చొని దాని మీద చర్చిస్తారు.